సో ఇప్పుడు మనం కరీంనగర్ డిస్టిక్ అంటే ఉమ్మడి కరీంనగర్ డిస్టిక్ జైత్యాల డిస్టిక్ వెల్గటూరు మండలం దగ్గర నుంచి ఇప్పుడు మనం శాతవాహన రాజధాని అయిన కోటిలింగాలు వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళడానికి మన పర్పస్ ఏంటి అని అంటే అక్కడ మనకు బోటింగ్ ఉంటుంది. బోటింగ్ గోదావరిలో బోటింగ్ చేయడానికి చాలా అంటే చాలా మంచి ప్లేస్. మనకు లొకేషన్స్ కూడా చాలా బాగుంటాయి. ఇక్కడ కోటిలింగేశ్వర స్వామి టెంపుల్ కూడా ఉంటుంది. ఆ టెంపుల్ దర్శించుకొని మనం బోటింగ్ చేయాలనుకుంటే ఇది బోటింగ్కి సంబంధించిన వ్యూ అండి. ఇది పెద్ద బోటు. ఈ బోట్లో ఆల్మోస్ట్ ఏం లేదన్నా ఒక 30 మెంబర్స్ దాకా ట్రావెల్ చేయొచ్చు. ఇంకో చిన్న బోటు కూడా ఉంటుంది, మీకు వీడియోలో చూపిస్తాను. ఇది వ్యూ అండి. ఈ ఈ గోదావరిలోనే మనం బోటింగ్ చేయడానికి చాలా అంటే చాలా ఫెసిలిటీస్ మనకు ఉన్నాయి తెలంగాణ గవర్నమెంట్ దగ్గర నుంచి. ఇది రీసెంట్గా ఆల్మోస్ట్ ఒక 7-8 ఇయర్స్ నుంచి బోటింగ్ ఇక్కడ అవైలబుల్గా ఉంది. ఈ పర్సన్ బోటింగ్లో వర్క్ చేసే పర్సన్ ఇతను మనకి ఏ ఇన్ఫర్మేషన్ కావాలని ఇస్తాడు. యాక్చువల్లీ ఈ 30 మెంబర్స్ ట్రావెల్ చేసే బోటింగ్ ఎట్లా అంటే పెద్దోళ్ళకైతే 50 రూపీస్, చిన్నపిల్లలకైతే మనకు 30 రూపీస్ దాకా ఉంటుంది. ఈ స్పీడ్ బోట్ ఇంకొకటి స్పీడ్ బోట్ ఉంటుంది ఇక్కడ మనకి. ఆ స్పీడ్ బోట్ వచ్చేసి 400 రూపీస్కి 4 పర్సన్స్. ఇది చిన్న బోటు, ఇది స్పీడ్ బోట్ ఉంటుంది దీన్ని. ఇది మనకు 400 రూపీస్కి 4 పర్సన్ కూర్చోవడానికి వీలు ఉంటుంది. మనం 2 పర్సన్స్ వెళ్ళినా 4 పర్సన్స్ వెళ్ళినా కూడా మనం 400 పే చేసుకోవాలి దానికి. సో ఎవరన్నా ఇక్కడికి వచ్చి బోటింగ్ చేయాలనుకునే వాళ్ళు కోటిలింగాలకు వచ్చి బోటింగ్ చేయడానికి ఛాన్స్ ఉంటుంది. చాలా మంచి లొకేషన్స్ ఉంటుంది. ప్రీ వెడ్డింగ్ షూట్స్ కూడా ఇది చాలా అంటే చాలా బాగుంటుంది ఈ లొకేషన్. అండ్ ఇక్కడ నుంచి మనం వెలుగటూరుకి మళ్ళీ వెళ్ళిపోయి వెలుగటూరు దగ్గర నుంచి చౌరస్తా దగ్గర నుంచి లెఫ్ట్ తీసుకొని జైత్యాల రోడ్కి వెళ్ళినట్టయితే అక్కడ మనకు జగదేపేటలో రూట్ ఉంటుంది. ఆ రూట్ దగ్గర నుంచి మనం కొంచెం ముందుకెళ్తే బ్రిడ్జ్ వస్తుంది. ఆ బ్రిడ్జ్ కిందికి వెళ్ళి రైట్ సైడ్ తీసుకుంటే ఇక్కడ మనకు చెక్ డ్యామ్ కూడా ఉంటుంది. ఈ చెక్ డ్యామ్ అనేది చాలా అంటే చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇక్కడ మనకు సాంగ్ షూట్స్, ఫోక్ సాంగ్ షూట్స్ కూడా జరిగినాయి. ప్లస్ వెడ్డింగ్ షూట్స్ కూడా ఇక్కడ కూడా బాగుంటుంది. ఇక్కడ మనకు కళ్ళు కూడా అవైలబుల్ ఉంటుంది. ఎవరైనా మామూలుగా దావతలు చేసుకోవాలనుకున్నా లేకపోతే సంథింగ్ ఇంకేదైనా పార్టీస్ చేసుకోవాలనుకున్నప్పుడు వేరే సిటీస్ దగ్గర నుంచి కూడా ఇక్కడికి వచ్చి పార్టీస్ చేసుకుంటారు. ఇది లొకేషన్. ఇక్కడ కళ్ళు అవైలబుల్గా ఉంటుంది. ప్లస్ ఇక్కడ మనకు చికెనే కానీ లేకపోతే మన లొకేషన్ చూసుకుంటే చెక్ డ్యామ్. ఇది చాలా చాలా బ్యూటిఫుల్ ప్లేస్. ఇట్లా వాటర్ ఫాల్స్ కూడా మనకు ఈ ప్లేస్లో ఉండడం జరిగింది. ఎంజాయ్ చేయాలనుకుంటే నిజంగా ఒక పల్లె టైప్ ఆఫ్ ఎంజాయ్మెంట్స్ కోసం అంటే ఇది చాలా చాలా మంచి ప్లేస్. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం. ఇది వర్షాకాలం కాబట్టి మనకి చెక్ డ్యామ్లో ఇంత నీరు ఉందండి. మామూలుగా అయితే ఇంత వాటర్ ఫ్లో అనేది ఉండదు. ఇక్కడ నీరు మంచిగా ఉండడం వల్ల మనకు మంచి బ్యూటిఫుల్గా కనిపిస్తుంది. చూస్తున్నారు కదా వాటర్ ఉందో. ఇక్కడ నుంచి ఇంకొంచెం దూరం ముందుకెళ్తే మనకు గుండాల వాటర్ ఫాల్స్ కూడా ఉంటుంది. ఫారెస్ట్ లోపల నుంచి వెళ్ళాలి. ఇది హిల్స్ నుంచి ట్రెక్కింగ్ టైప్లో వెళ్ళాల్సి ఉంటుంది. ఈ ఫారెస్ట్ చూశారు కదా, ఈ ఫారెస్ట్ అంటే దీనిలో మనకు ఆల్మోస్ట్ టైగర్స్, డీర్స్, పీకాక్స్, ఫాక్స్ ఇవన్నీ మనకి ఇక్కడ ఉంటాయి. ఇది మనకు పైకి వెళ్ళే దారి. పైనుంచి వ్యూ చూస్తారు కదా, అంటే ఇది మిడిల్ నుంచి తీసిన వీడియో. మిడిల్ నుంచి మనకి ఇంత బాగా అనిపిస్తుంది. ఇది పైకి వెళ్ళే రోడ్డు. ఇక్కడ నుంచి మనం బైక్స్, కార్స్ కూడా వెళ్ళవచ్చు. బట్ ఇప్పుడు వర్షం పడుతుంది కాబట్టి దానికి వెళ్ళడానికి కొంచెం ఇబ్బందిగా ఉంది. అక్కడ మనం కార్స్, బైక్స్ అక్కడ స్టార్ట్ చేసుకొని అక్కడ నుంచి ట్రెక్కింగ్ లాగా కూడా పైకి వెళ్ళడానికి ఛాన్స్ ఉంది. పైకి వెళ్ళిన తర్వాత వ్యూ ఇట్లా ఉంటుందండి. ఆ పైన వాటర్ ఫాల్స్ దగ్గర ఇప్పుడు వాటర్ తక్కువ ఉండడం వల్ల మనకు వాటర్ లేకపోవడం వల్ల ఇక్కడ వీడియో తీసింది. ఇక్కడ కొన్ని వాటర్ ఉన్నాయి, బట్ ఫుల్ వాటర్ ఉంటే మాత్రం మస్తు మజా వస్తుంది. చూడండి, ఇక్కడ దగ్గర నుంచి అది వాటర్ ఫాల్స్కి వెళ్ళే రూట్ వాటర్. ఈ పైన పర్సన్స్ పర్యాటకులు వచ్చిన అది కూడా మనం చూస్తున్నాం కదా. ఆల్మోస్ట్ ఏం లేదన్నా తెలంగాణ అరకు అని చెప్పుకోవచ్చు ఈ ప్లేస్ని. ఇది వాటర్ ఫాల్ మెయిన్. ఇది ఇక్కడ నుంచి మనం కిందికి వెళ్ళి వ్యూ చూసుకున్నట్టయితే వాటర్ ఫాల్స్ మెయిన్ వ్యూ కిందికి వెళ్తే కనిపిస్తుంది. ఇక్కడ పైకి వచ్చిన తర్వాత మరి కొంచెం కిందికి వెళ్తే ఈ వ్యూ కనిపిస్తుంది. ఇది మెయిన్ వాటర్ ఫాల్ లొకేషన్. ఆ పైనుంచి మనం కిందికి ట్రెక్కింగ్ ద్వారా దిగి అక్కడికి వెళ్తే ఆ వ్యూ మనకి ఇట్లా కనిపిస్తుంది. గుండాల వాటర్ ఫాల్స్ దీని పేరు. ఎవరైనా వద్దాం అనుకుంటున్న వాళ్ళు ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ ఇన్ఫర్మేషన్. నెక్స్ట్ వీడియోలో ఇంకా ఫుల్ ఇన్ఫర్మేటివ్గా వేరే లొకేషన్స్ కూడా వెళ్తాం.